హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే మనం ఏ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే చేయట్లా. మరి ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే ఈరోజు మనం యానిమేలోనే స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేయబోతున్నాం. అది ఎలా అంటే మనం ఒక్కొక్క యానిమే యూనివర్స్ నుంచి ఒక్కొక్క పవర్ మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం వన్ పీస్ యూనివర్స్లో లూఫీ గమ్ గమ్ ఫ్రూట్ పవర్ తీసుకుంటే మళ్ళీ మనం వన్ పీస్ యూనివర్స్ జోలికి వెళ్ళకూడదు, ఇంకా అది బ్యాన్ అయిపోయినట్టే. సో ఇదొక్క రూల్తో మనం స్ట్రాంగెస్ట్ యానిమే క్యారెక్టర్ని బిల్డ్ చేద్దాం ఈ రోజు. సో ఫస్ట్ మనం స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ బిల్డ్ చేయడానికి మనకు ఒక బాడీ కావాలి. ఒక్కసారి ఒక క్యారెక్టర్ని తీసుకుంటే ఇంకా ఆ యూనివర్స్ బ్యాన్ అయిపోద్ది. ఇంకా మన యూనివర్స్ నుంచి ఏం తీసుకోలేం కాబట్టి మనం జాగ్రత్తగా ఒక బాడీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు మైండ్ లోకి వచ్చేసేది గోకు బాడీ. నాకు తెలుసు గోకు బాడీకి ఇన్ఫినిట్ గ్రోత్ ఉంటుంది, ఇంకా సూపర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అవ్వచ్చు, ఇంకా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అవ్వచ్చు. కానీ దానికన్నా పవర్ఫుల్ బాడీ ఒకటి ఉంది. అదే యానిమే క్యారెక్టర్ బాడీ అంటే డీమన్ కింగ్ డైమో నుంచి అకుటో సాయి బాడీ. ఎందుకు నేను అకుటో సాయి బాడీ మాత్రమే తీసుకున్నానంటే ఎందుకంటే తన బాడీ మల్టీవర్సల్ లెవెల్, ఇంకా బౌండ్లెస్. అకుటో సాయి చాలా యూనివర్సెస్ నే డిస్ట్రాయ్ చేశాడు. తను ఒక ఇమ్మార్టల్, అంటే తన బాడీ కూడా ఇమ్మార్టలే. తనను చంపినా కూడా తన చావడు, ఎందుకంటే తన ట్రూ ఫామ్ అది కాదు. తన ట్రూ ఫామ్ వచ్చేసి వాయిడ్. తను ఎప్పుడు ఎగ్జాస్ట్ అవ్వలేదు, ఎందుకంటే తన ఇన్ఫినిట్ స్టామినా ఉండిద్ది. ఇంకా తన ఎండింగ్ తనే బిగినింగ్. మనం స్టార్టింగ్ గ్రేట్ పిక్ చూస్ చేసుకున్నాం, ఇంకా ముందు కూడా అలాగే చూస్ చేసుకొని గ్రేటెస్ట్ యానిమే క్యారెక్టర్, ఇంకా స్ట్రాంగెస్ట్ యానిమే క్యారెక్టర్ని బిల్డ్ చేయాలి. ఇంత పవర్ఫుల్ బాడీకి ఒక మంచి రేస్ ఇవ్వాలి కాబట్టి నేను ఒక రేస్ అయితే చూస్ చేసుకుంటున్నాను ఒక యానిమే నుంచి. అదే యానిమే అంటే దట్ టైమ్ రీఇన్కార్నేటెడ్ స్లైమ్ నుంచి మానాస్ రేస్ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఒక విషయం చాలు. అది దానికి హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ అవసరంలా మనిషిలాగా బతకడానికి. దాని మీద ఏ ఫిజికల్ అటాక్ పనిచేయదు, ఎందుకంటే అది ఇన్ఫర్మేషన్ యూనిట్స్ తో తయారయ్యింది. ఆ రేస్ కి ఇన్స్టెంట్ రీజనరేషన్ స్పీడ్ ఉంటుంది. అంతలాంటి కళ్ళు మూసుకొని తెరిచే లోపల అది రీజనరేట్ అయిపోద్ది. ఆ మానాస్ రేస్ అనేది తన ఇన్ఫర్మేషన్ ఫామ్ లో బియాండ్ డైమెన్షన్స్ లోకి ట్రావెల్ అవ్వగలదు, అంటే స్పేస్ ఫ్రోజన్ డైమెన్షన్ లోకి కూడా ట్రావెల్ అవ్వగలదు. ఇంకా మన స్పీడ్ ఆఫ్ థాట్ మనకు తెలిసిందే. ఇంకా దాని స్పీడ్ ఆఫ్ థాట్ వచ్చేసి మన స్పీడ్ ఆఫ్ థాట్ ఇంటూ 10 మిలియన్ టైమ్స్ చేసుకుంటే ఎంత వచ్చిందో అంత. ఆ రేస్ ఎంత స్పీడ్గా అనలైజ్ చేయగలదు అంటే నువ్వు కళ్ళు తెరిచే లోపల నీ అటాక్స్, నీ మూవ్స్, ఇంకా నీ స్పీడ్ అన్ని అనలైజ్ చేసి నీకు చెప్పేయగలదు. నువ్వు రియలైజ్ అవ్వక ముందే నీ నెక్స్ట్ మూవీ కనిపెట్టేయగలదు. మానాస్ రేస్కి ఒక సోల్ లేదా ఒక బాడీ ఉండదు కాబట్టి మానాస్ రేస్కి మన అకిటో సాయి బాడీలోకి పంపించాలి. ఈ మానాస్ రేస్ని తట్టుకోవాలంటే అల్టిమేట్ బాడీ కావాలి, అదే మన అకుటో సాయి బాడీ. ఇప్పుడైతే మనం టోటల్గా 2 యూనివర్స్ నుంచి తీసుకున్నాం, ఆ 2 అయితే బ్యాన్ అయిపోయినాయి ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఎబిలిటీ. మన క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఒక స్పెషల్ ఎబిలిటీ కూడా ఉండాలి, కాబట్టి మనం ఒక మంచి స్పెషల్ ఎబిలిటీ, స్ట్రాంగెస్ట్ స్పెషల్ ఎబిలిటీ చూస్ చేసుకోవాలి. ఆ స్పెషల్ ఎబిలిటీ ఏంటంటే మెడాక్ బాక్స్ యానిమే నుంచి ఆల్ ఫిక్షన్ స్పెషల్ ఎబిలిటీ. ఈ స్పెషల్ ఎబిలిటీ ఎంత పవర్ఫుల్ అంటే ఒక్క స్పెషల్ ఎబిలిటీతోనే మనం అందరికన్నా స్ట్రాంగెస్ట్ అయిపోవచ్చు. అది అలా అంటే ఈ ఎబిలిటీ గ్రావిటీని, కలర్స్ని, స్కైస్ని, స్పేస్ టైంని ప్రతి ఒక్కదాన్ని ఎరేజ్ చేసేయగలదు. ఇంకా ఆపోనెంట్ మెమరీస్ని, ఆపోనెంట్స్ ఎగ్జిస్టెన్స్ని కూడా ఎరేజ్ చేసేయగలదు. ఇంకా ఎబిలిటీలో ఉన్న ఇమాజినేటివ్ పవర్తో తను ఏమనుకున్నది రియాలిటీలో చెప్పగలదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ పవర్తో మనం ఒక చాక్లెట్ ప్లానెట్ కావాలనుకుందాం అనుకోండి, అది రియాలిటీకి వచ్చేసిద్ది. ఇంకా దీనికి అండు అండ్ రీడో ఎబిలిటీస్ కూడా ఉంటుంది. మీకు తెలుసుగా అండు అండ్ రీడో ఎబిలిటీ, ఒకవేళ క్యాప్ కట్ వాడుంటే ఈ ఎబిలిటీ ద్వారా ఏ అటాక్ అయినా నువ్వు నలిఫై చేసేయగలదు, నీ మీద పని చేయనట్టు చేసుకోగలవు. ఇంకా నువ్వు ఎబిలిటీతో ఏ ప్రపంచాన్నైనా, ఎవరి స్టోరీనైనా, ఏ క్యారెక్టర్నైనా రీరైట్ చేసేయగలవు. ఈ స్పెషల్ ఎబిలిటీతో మనం ఆల్ ఫిక్షన్ అనే ఎబిలిటీని మనకి క్యారెక్టర్కి అప్లై చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మనం చూస్ చేయాల్సింది స్ట్రెంగ్త్. మీరు అనుకున్నట్టు నేను గోకు స్ట్రెంగ్త్, సైతమ్మ స్ట్రెంగ్త్, వీళ్ళందరూ స్ట్రెంగ్త్ చూస్ చేసుకోను. వీళ్ళకన్నా పవర్ఫుల్ స్ట్రెంగ్త్ ఒకటి ఉంది. అది ఎవరి స్ట్రెంగ్త్ అంటే ద మిస్ఫిట్ ఆఫ్ డీమన్ కింగ్ అకాడమీ యానిమే నుంచి యానస్ ఒక స్ట్రెంగ్త్, ఒక సోర్స్ ఆఫ్ పెరిడిరేషన్. ఇది ఒక బ్రోకెన్ ఎబిలిటీ. ఎంతలా అంటే ఏ యానిమే క్యారెక్టర్ అయినా అటాక్ చేస్తుంటే వాళ్ళు వీక్ అవుతారు. ఈ ఎబిలిటీ వల్ల అతన్ని అటాక్ చేస్తున్నా తను ఇంకా పవర్ఫుల్ అవుతాడు. ఎంతలా అంటే తనకి ఇన్ఫినిట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ వచ్చే అంత. ఒకవేళ ఈ ఎబిలిటీ యొక్క పవర్ ఇంకా పెరిగితే తన ఫోర్స్తో ఎంటైర్ ప్లానెట్నే రొటేట్ చేయగలం. ఈ ఎబిలిటీ వల్ల వచ్చే స్ట్రెంగ్త్ వల్ల మనం ఫిజిక్స్నే బ్రేక్ చేయగలం. అసలు ఈ ఎబిలిటీ వల్ల మనం అసలు గుద్దడం అవసరంలా గట్టిగా ఒక నార్మల్ పంచినే ఫిజిక్స్ బ్రేక్ చేయగలదు. అంతలా పవర్ఫుల్ ఈ ఎబిలిటీ. సో ఈ స్ట్రెంత్ ఎబిలిటీ అయితే మన క్యారెక్టర్కి మనం ఇద్దాం. మన క్యారెక్టర్కి స్ట్రెంత్ ఒకటి ఉంటే సరిపోదు కదా, డ్యూరబిలిటీ కూడా ఉండాలి కావా. దానికి మనం అన్లక్ యానిమే నుంచి రూల్ నెగోషియేషన్ ఎబిలిటీ అయితే తీసుకుందాం. ఈ డ్యూరబిలిటీ ఎబిలిటీ ఎంత పవర్ఫుల్ అంటే ఈ ఎబిలిటీ యూజ్ చేసేవాడు అసలు చావలేడు. వాళ్ళని చంపడానికి టఫ్ అని కాదు, కానీ అతన్ని చంపడం ఇంపాసిబుల్. ఫిజికల్ డ్యామేజ్, ఎనర్జీ అటాక్స్, నీ హార్ట్ ఆగిపోవడం వల్ల కూడా నువ్వు చావవు. ఏమైనా కూడా నీ బాడీ ఇన్స్టాంట్గా రీజనరేట్ అయిపోద్ది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ బాడీ ఒక సింగిల్ బ్లడ్ డ్రాప్లో మారిపోయింది అనుకోండి, అయినా కూడా తన ఎంటైర్ బాడీని సెకండ్స్లో రీజనరేట్ చేయగలదు. ఈ డ్యూరబిలిటీ వచ్చేసి మన క్యారెక్టర్కి పెడదాం.
ఇప్పుడు మనం స్పీడ్ చూస్ చేసుకోవాలి. ఎవరి స్పీడ్ అంటే ఫైర్ ఫోర్స్ యానిమే నుంచి షో కోసాకాబే ఒక స్పీడ్. ఇదంతా స్పీడ్ అంటే యూనివర్స్ ఎక్స్పాన్షన్ రేట్‌ని రివర్స్‌లో చేసి టైమ్‌నే ఫ్రోజ్ చేసేంత స్పీడ్. నువ్వు ఒక్కసారి స్పీడ్‌గా ట్రావెల్ చేస్తే ప్రపంచమంతా ఆగిపోద్ది. అసలు ఇర్రెలవెంట్ స్పీడ్ అసల. ఇన్ఫినిట్ స్పీడ్ ఉండిద్ది అసలు ఈ ఎబిలిటీతో. ఎంత ఫాస్ట్ అంటే ఇంకో మిడ్ బ్యాటిల్‌లో టైమ్‌ని ఫ్రోజ్ చేసి ఎనిమిని చంపేసే అంత. ఈ స్పీడ్ అయితే మనం మన క్యారెక్టర్‌కి అప్లై చేద్దాం. నెక్స్ట్ డిఫెన్స్. మన క్యారెక్టర్‌కి ఒక స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ పెట్టాలి. అదేంటంటే బ్లీచ్ నుంచి గ్రెమరీ ఎబిలిటీ అయిన ద విషనరీ ఎబిలిటీ. ఈ ఎబిలిటీ వల్ల తను ఇమాజిన్ చేసుకునే రియాలిటీకి వచ్చేసిద్ది. ఆడు దీన్ని ఎలా యూజ్ చేస్తాడంటే ఒక స్ట్రాంగెస్ట్ డిఫెన్స్, ఒక షీల్డ్ స్టార్ కన్నా స్ట్రాంగ్ ఉండే డిఫెన్స్ని క్రియేట్ చేయగలడు. అలా మన క్యారెక్టర్ని ఈ డిఫెన్స్ని యూజ్ చేయగలదు. సో ఈ డిఫెన్స్ మన క్యారెక్టర్కి అప్లై చేద్దాం. ఇంకా నెక్స్ట్ మన క్యారెక్టర్కి ఒక ఇంటెలిజెన్స్ పెట్టాలి. అది ఎవరి ఇంటెలిజెన్స్ అంటే ఉమెనకో వెందే క్రై సిరీస్ నుండి ఫెదరిన్ ఆగస్టియస్ ఆరోరా క్యారెక్టర్ది. దీని పేరు ఫెదరీనా మెమరీ డివైస్. ఈ ట్రేట్ లేదా పవర్ని అల్టిమేట్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎందుకంటే ఇది స్మార్ట్గా ఉండడం మాత్రమే కాదు, మెటా అవేర్నెస్ కూడా ఇస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కాదు, నెరేటివ్ని కంట్రోల్ చేయడానికి. ఈ ఇంటెలిజెన్స్ వల్ల మీ క్యారెక్టర్కి ఒక గేమ్లో ఉన్నట్టు ఆర్ స్టోరీలో అని తెలుస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ వల్ల వాళ్ళ ఒపోనెంట్ బ్యాక్ స్టోరీ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి అన్నీ ముందుగానే ఆలోచించి లాజిక్గా తెలుసుకోవచ్చు. ఈ ఇంటెలిజెన్స్ ఒక పవర్ కాదు, ఇది ఒక ఫిజికల్ డివైస్. అది ఒక బ్రెయిన్ మీద ఎగురుతూ ఫ్లోట్ అవుతూ ఉండిద్ది. ఈ ఎక్స్టర్నల్ డివైస్ వల్ల ఇంటెలిజెన్స్కి లిమిట్స్ లేవు. అది ఇన్ఫినిట్ డేటా ప్రాసెస్ చేస్తుంది అండ్ ప్రతి ఈవెంట్ని ఒక లాగ్ ఫైల్లో సేవ్ చేస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే కరెంట్ స్టోరీలో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా మీ క్యారెక్టర్కి యాక్సెస్ ఉంటుంది. ఆపోనెంట్ నెక్స్ట్ మూవ్ ప్రెడిక్ట్ చేయడం ఈజీ. ఈ ఇంటెలిజెన్స్ వల్ల ప్లాట్ పవర్ ఉండేది. ఎలా అంటే స్టోరీని పాస్ చేయొచ్చు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు, లేదా స్క్రిప్ట్ని ఎడిట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ ఇంటెలిజెన్స్ వల్ల మన క్యారెక్టర్కి ఆథర్ లెవెల్ పవర్స్ వస్తాయి. సో ఈ పవర్ మన క్యారెక్టర్కి పెడదాం. నెక్స్ట్ ట్రేట్ లేదా పవర్ వచ్చేసి మానా కంట్రోల్. మానా కంట్రోల్ అంటే ఏం లేదు, మన దగ్గర ఉన్న ఎనర్జీని ఎంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతున్నామో అది. దీనికి మనం ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ నుంచి ద త్రూట్ ఎబిలిటీని చూస్ చేసుకుందాం. ద త్రూట్ ఎబిలిటీ అంటే యూనివర్స్ యొక్క ఫండమెంటల్ లాస్ని అన్నీ కలిపి ఒక ఎంటిటీ రూపంలో ఉండేది. ఎందుకు ఇదే బెస్ట్ అంటే ఈ ఎబిలిటీ ఉంటే మీకు ఆ నేచర్ యొక్క ప్రతి లా తెలుస్తుంది. గ్రావిటీ ఎలా వర్క్ అవుతుంది, మ్యాటర్ ఎలా ఫామ్ అవుతుంది, ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుంది అంతా తెలుస్తుంది. నాలెడ్జ్ ఉంది కాబట్టి మానా ఎనర్జీని 100% ఎఫిషియన్సీతో యూజ్ చేయొచ్చు. ఒక్క చుక్క ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వదు. ఫుల్ ఆల్టర్నేట్ యూనివర్స్లో ఈక్వల్ అండ్ ఎక్స్చేంజ్ అనే రూల్ ఉంటుంది. ద ట్రూట్ ఎబిలిటీ ఉంటే అలా అని కూడా బైపాస్ చేయొచ్చు. ఇప్పుడు మన క్యారెక్టర్కి మానా కంట్రోల్ పెడతాం. నెక్స్ట్ వచ్చేసి మానా రిజర్వ్. మానా రిజర్వ్ అంటే మన దగ్గర ఒక ఫైట్లో లేదా ఒక మ్యాజిక్ యూజ్ చేసేటప్పుడు ఎంత ఎనర్జీ ఉందో, లేదా ఎంత ఎనర్జీ స్టోర్ అయిందో, ఎంతసేపు యూజ్ చేయగలమో అది మానా రిజర్వ్స్ అంటే. ఈ మానా రిజర్వ్స్కి గురువు లాగా యానిమే నుంచి స్పైరల్ పవర్ ఎబిలిటీని తీసుకున్నాం. ఈ ఎబిలిటీ అల్టిమేట్ చేసి, ఎందుకంటే మన క్యారెక్టర్కి ఇది అన్లిమిటెడ్ ఇన్ఫినిట్ ఎనర్జీని ఇస్తుంది. ఇదే ఎందుకు బెస్ట్ రిజర్వ్ అంటే స్పైరల్ పవర్ అనేది విల్ పవర్ నుండి జనరేట్ అవుతుంది. మీ విల్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే పవర్ అంత వస్తుంది, దానికి లిమిట్ లేదు. మీరు ఫైట్ చేసేటప్పుడు ఎక్కువగా గెలవాలని కోరుకుంటే పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంతలా అంటే ఇన్ఫినిట్గా. ఇది ఒక నార్మల్ ఎనర్జీ బార్లా తగ్గదు. భయం లేని ఫైటింగ్ స్పిరిట్తో ఆల్వేస్ ఇంక్రీజ్ అవుతుంది. స్పైరల్ పవర్ అనేది యూనివర్స్లో ప్రతి ఒక్క చోట ఉంటుంది. ఎవల్యూషన్కి పవర్ సోర్స్ కూడా అదే. సో మన క్యారెక్టర్ రిజర్వ్ ఎండ్ అవ్వదు, ఇది ఇన్ఫినిట్ ఎనర్జీ సోర్స్ లా పనిచేస్తుంది. నెక్స్ట్ మన క్యారెక్టర్కి ఒక పెట్ పెట్టాలి కదా. ఏ పెట్ పెడదామంటే అసలు మీరు ఈ పెట్ పేరు వింటే మీరు ఊహించుకున్నంత పవర్ఫుల్ ఉంటుంది. అదేం పెట్ అంటే ఆర్కేఎస్. మీకు తెలిసే ఉంటుంది మా ఆర్కేఎస్ ఎంత పవర్ఫుల్ అనేది. దానివల్లే పోకెమాన్ యూనివర్స్ మొత్తం క్రియేట్ అయింది. ఇక్కడ నేను ఆర్కేఎస్ గురించి అయితే ఎక్కువగా చెప్పను, ఇంకా మీకే వదిలేస్తా. ఈ పవర్ ఇదే, ఈ పెట్ అయితే మన క్యారెక్టర్కి పెడదాం. సో ఇంకా ఈ అన్నిటితో మన క్యారెక్టర్ని అయితే బిల్డ్ చేసాం, స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఇన్ యానిమే. దీన్ని మన క్యారెక్టర్కి వెపన్స్ అసలు ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే అవి అవసరంలో కూడా మన క్యారెక్టర్కి ఏం పేరు పెట్టలే కాబట్టి ఏం పేరు పెట్టాలనేది మీరే కామెంట్ చేయండి. దానిలో మంచి కామెంట్ నేను పిక్ చేసి మన క్యారెక్టర్కి ఆ పేరు పెడదాం. ఇంకా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంక త్వరలో ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.